కూర్చోండి. అందరం తలలు వంచి ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, జీవము గల మా దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి దేవా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 40 దినముల ఉపవాస కాలములో 2వ శుక్రవార దినమున మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మా ఆధ్యాత్మిక జీవితమును పరిశీలన చేసుకున్నట్టుకు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయమును బట్టి దేవా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం కేవలము మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండను అనుగ్రహించమని త్రియేక దేవుని నామం పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ సాయంకాల శుభములు త్రియేక దేవుని నామం పేరిట మీ అందరికీ కూడా అందిస్తున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ 2024వ సంవత్సరం ఈ 40 దినముల ఉపవాస కాలములోనికి దేవుడు మనలను నడిపించిన విధానమును బట్టి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 దినముల ఈ లెంట్ కాలములో సిలువను దరి చేరుతూ ఉండగా, సిలువ సువార్తను వింటూ ఉండగా, సిలువ భారాన్ని మోయడానికి మనం అందరము కూడా ఇష్టపడాలి, సన్నద్ధులం కావాలి. దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడినటువంటి మాట మీ అందరికీ తెలిసినటువంటి మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి కదా. ప్రార్థన లేకుండా, విశ్వాసముతో దేవుని వాక్యము చదవకుండా సిలువ యొక్క శక్తిని మనము గ్రహించలేమండి. నేను ఇదివరకు కూడా మీకు జ్ఞాపకం చేసినాను. సిలువ అనగానే చర్చ్లో కనబడుతుంది, ఇండ్లలో కనబడతాయి, కార్లలో కనిపిస్తూ ఉంటాయి, మెడలో కనిపిస్తూ ఉంటుంది సిలువ అనగానే. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా చూడగలుగుతారో, ఎవరైతే నిజముగా నా యేసయ్య నా కొరకు సిలువలో మరణించినాడు, నా కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు, తన పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించినాడని ఎవరైతే గ్రహించగలుగుతారో వారు మాత్రమే సిలువ యొక్క భారాన్ని, సిలువ యొక్క విలువను గ్రహించగలుగుతారు. మిగతా వారందరూ, అంటే సిలువ యొక్క విలువను గ్రహించలేనటువంటి వారు, ఆ సిలువ వారికి, వారి విశ్వాస జీవితానికి వెర్రితనముగానే కనబడుతూ ఉంటుంది, వెర్రితనంగానే కనబడుతూ ఉంటుంది. నిజమే. మరి ప్రత్యేక సమయమున సండే స్కూల్ టీచర్ గారు వెరీ ప్రాక్టికల్ మెసేజ్ని మనకు అందించినారు. నేను అసలు అనుకోలేదు, అనుదిన జీవితంలో క్రైస్తవ కుటుంబములలో, చర్చెస్లో జరుగుచున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను వారు లేవనెత్తికని బైబిల్ యొక్క విశిష్టత, బైబిల్ యొక్క విలువను మరొకసారి మీ అందరూ గ్రహించినారో లేదో చప్పట్లయితే కొట్టినారు. కానీ ఆ మెసేజ్ ఏ రకంగా మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడింది? నిజమే, చాలా ప్రాంతాలలో అన్నప్రాసన జరిగేటటువంటి కార్యక్రమంలో బైబుల్ ఉండదు వాళ్ళతో. అయ్యగారితోనే బైబుల్ తీసుకుంటారు. బైబుల్ తీసుకొని ఎక్కడ పెడతారు? కింద పెడతారు. డబ్బుతో, ధనముతో కదా, లేకపోతే ఇంకా ఈ లోక పరమైనటువంటి వస్తువులతో బైబుల్ అక్కడ పెడతా ఉంటారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏది పట్టుకున్నా కానీ బైబుల్ పట్టుకోకూడదని ఆశపడుతూ ఉంటారు. నిజమే, బంగారం పట్టుకోవాలి, ధనము పట్టుకోవాలి కదా. ఈ రకంగా మన పిల్లల పట్ల మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. నిజమే, ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా. కానీ బైబుల్ పట్టుకుంటే దాని యొక్క విలువ ఏంటో మనము గ్రహించగలుగుతాం.
అంత మాత్రమే కాదు కానీ మరొక ప్రాక్టికల్ మెసేజ్ని మనకిచ్చినారు. చాలామంది ఆయా సందర్భాలలో బైబిల్ దేవాలయంలో మర్చిపోతూ ఉంటారు. దాని మీద వారి పేరు ఉంటుంది. ఫోన్ చేస్తారు, స్టూవర్డ్ గారు లేకపోతే కాపరి గారు ఫోన్ చేస్తారు, అరే మీరు బైబిల్ మర్చిపోయినారని అంటే, అయ్యగారు నెక్స్ట్ వీక్ నేను కలెక్ట్ చేసుకుంటాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ అది కొంచెం జాగ్రత్తగా పెట్టండి, చర్చిలోనే పెట్టండి అంటారు. అదే పర్స్ మర్చిపోతే కదా, డబ్బులు మర్చిపోతే, పర్స్ మర్చిపోతే, ఫోన్ మర్చిపోతే కదా, కీస్ మర్చిపోతే, ఇంటి తాళాలు మర్చిపోతే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఎక్కడ ఉంటాం? చర్చ్లో ఉంటాం. ఎందుకంటే బైబిల్ కంటే ఎక్కువ అని మనం భావిస్తూ ఉన్నాం. దానిని బైబిల్ కంటే ఎక్కువ విలువను దానికి ఇస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాడలారా, ఈ ప్రత్యేక దినమున దేవుని బిడ్డలముగా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా బైబిల్ యొక్క విలువ నీ జీవితంలో ఏ రీతిగా ఉన్నది, ఏ రీతిగా బైబిల్కు నీవు స్థానాన్ని ఇస్తూ ఉన్నావు నీ కుటుంబంలో, నీ జీవితంలో? ఆరాధన కాగానే బైబిల్ క్లోజ్ చేసి తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టేసి తిరిగి ఆదివారం స్నానం చేసి మళ్ళీ అప్పుడు అయ్యో నేను బైబిల్ తీసుకుపోవాలి కదా, లేకపోతే అయ్యగారు అడుగుతారు, బైబిల్ తీసుకొస్తా ఉన్నాం. మళ్ళొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసినారు. డబ్బులను ఎక్కడో పెట్టాలో తెలియక ఎక్కడ పెట్టినారండి? బైబిల్లో దాచిపెడతారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కదా. బైబిల్లో పెడితే సేఫ్, ఎవరు ముట్టరు. ఎందుకంటే బైబిల్ తెరవరు కదా, బైబిల్ చదవరు కదా. ఆదివారం తప్ప మరి ఏ రోజు బైబిల్ యొక్క అవసరత మనకు లేదు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతుంది. నీవు ఆధ్యాత్మిక స్థితి, నీవు వాక్యములో, ప్రార్థనలో, దేవునిలో నీవు లేనట్లయితే బైబిల్ యొక్క విశిష్టత నీ యొక్క విశ్వాస జీవితంలో అన్నిటికంటే చాలా తక్కువ స్థానంలో కనబడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, 2024వ సంవత్సరం దేవుడు మనకిచ్చినాడు. బైబిల్ యొక్క విలువను తెలుసుకొనుటకు, బైబిల్ యొక్క విశిష్టతను తెలుసుకొనుటకు, సిలువను దరి చేరుతూ ఉంటుండగా ఆ సిలువ భారాన్ని మోయడానికి మనం సిద్ధపడాలి. సిలువ యొక్క విలువను మనము గ్రహించగలగాలి. మనం ఇంకా ఏ రీతిగా ఉన్నామంటే మత్తులముగా ఉన్నాం. దేని విషయంలో? దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యము విషయంలో సోమరులముగా, మత్తులముగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామేమో. నో, ఆ రీతిగా దీవించడానికి దేవుడు ఇష్టపడట్లేదు. యోవేలు ప్రవక్తతో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో ఒక మాటను అక్కడ యోవేలు ప్రవక్తతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవిత విధానమును బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథం 753వ పుట, పేజ్ నంబర్ 753. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, మత్తులారా మేలుకొని కన్నీరు విడుగుడి. చాలండి ప్రభునందు ప్రేమిన దేవుని వారలారా, సిలువ యొక్క విలువను గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఈ దినమున దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మత్తులారా మీరు మేల్కొనండి, కన్నీరు విడుగుడి, ప్రార్థన చేయండి. యోవేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజల జీవిత విధానం ఏ రీతిగా ఉన్నదంటే పూర్తిగా మనలాగానే ఇప్పుడు స్కిట్లో ప్రదర్శించిన విధంగానే ధర్మశాస్త్రమును ప్రక్కకు పెట్టేసినారు. ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, ఆరాధన లేదు. అందరూ వస్తున్నారు కదా అని మనము వస్తున్నాం దేవాలయంలోనికి, అందరూ పాటలు పాడుతూ ఉన్నారు కదా అని మనము పాటలు పాడుతూ ఉన్నాం. ఏదో అయ్యగారు ఒక 15-20 నిమిషాలు వాక్యం చెప్తారు, ఆ తర్వాత ఆరాధన అయిపోతుంది, వెళ్ళిపోతాం. ఆ రకంగా యోవేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజల జీవితం ఉన్నది. ప్రార్థన లేదు, వాక్యము లేదు, భక్తి లేదు, భయము లేదు. దేవుణ్ణి మరిచినారు, దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు.
దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. అందుకే యోవేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, మత్తులారా మీరు మేల్కొనండి, కన్నీరు విడువుడి. ఉపవాస కాలం అంటేనే అది, ఉపవాసం కదా. ఎవరితో సహవాసం? ఉపవాసం అంటే దేవునితో సహవాసం. చాలామంది ఉపవాసం ఉంటూ ఉన్నాం, కానీ ఆ ఉపవాసంలో దేవునితో ఎంత మట్టుకు మనం సహవాసం కలిగి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం? ఉపవాసం పేరుకేనా? ఉపవాసం ఆచరించడానికేనా? దయచేసి ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ 2024వ సంవత్సరం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ ఉపవాసము రోజైనా, ఈ ఉపవాస దినములోనైనా మీరు ఈ యొక్క భయంకరమైనటువంటి పాప స్థితిలో నుండి మీరు లేపబడి కన్నీరు విడుచుచు ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమందికి కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉన్నది? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతోమంది భక్తులు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు విడుస్తూ ప్రభు యొద్దకు వచ్చినారు. వారి ప్రయాసము వ్యర్థము కాలేదు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ సంవత్సరం ఈ 40 డేస్లో నీవు అయ్యా నాకేం బాధ లేదు, అంత క్షేమంగా ఉన్నాను అని ఎవ్వరు అనొద్దు. ఏదో ఒక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలోనే నీవు బలహీనుడవుగా ఉన్నావేమో, బలహీనురాలుగా ఉన్నావేమో. ఈ సమయం కన్నీరు విడిచేటటువంటి సమయం. మనలను మనము తగ్గించుకొని కన్నీరు విడుచుచు ప్రభు యొద్దకు రావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి కదా. ఇప్పుడైనను, ఈ సంవత్సరమైనను, ఒకవేళ ఇంత మట్టుకు ఆచారబద్ధంగా నీవు ఉపవాస దినములు గడిపినావేమో, లేదు, ఆ రీతిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈ 40 దినముల ఈ లెంట్ కాలములో కన్నీరు విడుచుచు ఇదిగో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి. యోవేలు ప్రవక్తతో దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇప్పుడైనను, ఈ సమయమందైనను, ఈ లెంట్ కాలంలోనైనను మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎవరి యొద్దకు వస్తున్నాం మనం? ఎవరి యొద్దకు వస్తూ ఉన్నాం మనం? దేవుని యొద్దకే వస్తూ ఉన్నామా? దేవాలయంలోనికి వస్తూ ఉన్నాం, అంతే కదా. దేవాలయంలోనికి వస్తూ ఉన్నాం. తిరిగి నా యొద్దకు రమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఏ రీతిగా వస్తూ ఉన్నాం? ప్రార్థన లేకుండానే ఆలయంలో వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నామేమో, వాక్యము వినకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నామేమో, బైబుల్ ఓపెన్ చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నామేమో. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ 40 దినముల ఉపవాస కాలం, కన్నీరు విడిచేటటువంటి సమయం. ఉపవాసముండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ సంవత్సరమైన ఉపవాసముండుటకు, ఈ సంవత్సరమైన కన్నీరు విడుచుచు ప్రభు పాదముల యొద్దకు వచ్చుటకు మనం సిద్ధపడాలి. రాతి హృదయం తొలగించబడాలి. దేవుడు అయా మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వు దేవా అని ప్రార్థన చేయాలి. సిలువను చూడాలి. సిలువను చూసినప్పుడు సిలువ యొక్క విలువను నీవు గుర్తించాలి. సిలువను చూసినప్పుడు నీ హృదయము వేదనతో, కన్నీరుతో, అయ్యా నీవు నా కొరకే ఇంత ఘోర శ్రమను అనుభవించినావా? మన పిల్లలకు కానీ, మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది కదండి. చాలా బాధ అనిపిస్తుంది, ఆయాసం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. మరి యేసయ్య మనందరి కొరకు ఆయన సిలువ భారాన్ని మోసినాడు. మనందరి కొరకు, మన రక్షణ కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. ఈరోజు నీవు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నావంటే ఓన్లీ దేవుడు మాత్రమే. ప్రభునందు ప్రేమిన దేవుని వారలారా, అందుకే ఈ ప్రత్యేక దినమున 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇప్పుడైనను ఉపవాసం ఉండండి,
తిరిగి నా యొద్దకు రండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుని యొద్దకు వస్తూ ఉండగా, సిలువను దరిచేరుతూ ఉండగా, ఉపవాసం ఉంటుండగా 4 విషయాలు. మొదటిది ప్రార్థన. ప్రార్థన మొదటిది. ప్రార్థన చేస్తూ చేస్తున్నామా ప్రార్థన? దేవా నాకు ఆత్రం నీకు స్తోత్రం అనేటటువంటి విధంగా మన ప్రార్థన ఉంటున్నదేమో ఒకసారి సరి చేసుకోనండి. నీ ప్రార్థన యొక్క విలువను నీవు గుర్తించు. ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీవు ప్రార్థన చేస్తుంటే అసలు నీ ప్రార్థన దేవుడు వినే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన అంటే స్టార్ట్ చేస్తాం మన డిమాండ్స్, మన కోరికలు, మన ఆశలు కదా. ప్రార్థన అనగానే మనకేమేమి కావాలో, మన పిల్లలకి ఏమేమి కావాలో మొదట అవన్నీ అడుగుతాం, అవన్నీ అడిగేస్తాం. మొదట అడగడం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినారు. ఏమన్నారు ప్రార్థనలో? పరలోకమందున్న మా తండ్రి. దేవుని నామమును మొదట నీవు గుర్తించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క గుణగణములను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసే అలవాటు మనకున్నదా? ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడా? మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తూ ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభుల వారైతే ప్రతిరోజు సాయంకాలము ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? కొండకు వెళ్ళేవాడు. దేని కొరకు? ప్రార్థించుటకు, మోకరించుటకు, దేవునితో సమయాన్ని గడపడానికి, తండ్రితో సమయాన్ని గడపడానికి ఏకాంతముగా శిష్యులందరినీ కూడా దూరం పెట్టి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయుటకు కొండ దగ్గరికి వెళ్ళెను. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంతటి వాడే ప్రార్థన చేస్తూ ఉంటే మరి మనం ఎంతటి వారమండి? ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన వినబడుతూ ఉన్నదా? ప్రార్థనలో బలం ఉన్నదా? ఆ ప్రార్థనలో శక్తి ఉన్నదా? 2 భక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళినారు. ప్రార్థన చేయడానికి వెళ్తూ ఒక భక్తుడు ఆయన గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టినాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదు కదా. ఎవరి ప్రార్థన విన్నాడు కదా? దేవా పాపినైనా నన్ను కరుణించుము దేవా, పాపినయ్యా నేను. ఎస్, ప్రార్థనలో మొదటిది ఉపవాస కాలంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడే విధంగా ప్రార్థన చేయాలి. దేవుడు ఇష్టపడే విధంగా ప్రార్థన చేయాలి. రెండవది, మనము ప్రభు యొద్దకు వస్తూ ఉంటుండగా, ఈ ఉపవాస కాలములో సిలువను దరిచేరుతూ ఉంటుండగా పశ్చాత్తాపపడాలి. ఎవరికైనా పశ్చాత్తాపపడిన అనుభవం ఉన్నదా? పశ్చాత్తాపపడ్డారా? పాపం ఎవరు చేయలేరా? చేసినారు కదా, మరి ఒప్పుకున్నారా? పశ్చాత్తాపపడ్డారా? దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు దేవా, దేవా నన్ను కరుణించుము, హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము. పశ్చాత్తాపపడడం మొదలుపెట్టినాడు. పశ్చాత్తాపపడ్డామా మనం చేసినటువంటి పాపములను? ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. నీ పాపములను బట్టి, నీకున్నటువంటి పాపస్థితిని బట్టి ఆ పాపములను నీవు కప్పుకొనక వాటిని ఒప్పుకొనుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. పశ్చాత్తాపపడాలి. ఈ లెంట్ కాలంలో సిలువను దరిచేరుతూ ఉంటుండగా ప్రార్థన చేయాలి. రెండవది, పశ్చాత్తాపపడాలి. పురుషోత్తమ చౌదరి గారు పాపం చేసినారు. ఆయన పశ్చాత్తాపపడడం మొదలుపెట్టినారు. ఉన్నా పాటున్న వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, ఎన్న శక్యముగా నీ పాపము లన్ని మోపుగా వీపుపై బడి యున్న నిటునటు చున్నవాడను నిన్ను దయగను కదా. ఆయన పాపము ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ఆయన పాప స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నా పాపములు మసిమొగ్గు వలె ఉన్నాయి, దేవా నన్ను కరుణించుము దేవా. నా పాప జీవితాన్ని బట్టి
నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను దేవా. నన్ను క్షమించుము దేవా, నన్ను కరుణించుము దేవా, నా పాపముల నుండి ప్రాయశ్చిత్తము కలుగజేయము దేవా. నిజమే, పశ్చాత్తాపం. ఉపవాసం ఉంటుండగా, సిలువను దరిచేరుతూ ఉంటుండగా నినివే పట్టణస్థులు పశ్చాత్తాపపడ్డారు. మసి ధూళిలో దుమ్ములో కూర్చొని పశ్చాత్తాపపడ్డారు. వారిని వారు తగ్గించుకుంటూ దేవుని నామమును హెచ్చించడం మొదలుపెట్టినారు. అయ్యో, మేము చేసినవి తప్పులే, మేము చేసింది పాపమే, ఆయాసకరంగా జీవించినాం, ఆయాసకరంగా బ్రతికినాం, దేవుని మేము కష్టపెట్టినాం మా పాపములను బట్టి. క్షమించుము దేవా, మన్నించుము దేవా. పశ్చాత్తాపపడడం మొదలుపెట్టినారు. ఈ 2024వ సంవత్సరం సిలువ ఎదుకు వస్తూ ఉంటుండగా పశ్చాత్తాపపడుట నేర్చుకో. మనకు అడగడమే తెలుసు కానీ పశ్చాత్తాపపడడం తెలియదండి. అడగడమే తెలుసు, అడుగుట్లో మనము డిస్టెన్షలా ఇది అంటారు కదా అడగడంలో అంతా ముందున్నాం మనం, కానీ పశ్చాత్తాపపడడంలో, ప్రార్థనలో మనం ఏ రీతిగా ఉన్నాం. అందుకే సిలువను దరి చేరుతూ ఉంటుండగా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మీరు నా యొద్దకు రండి. ఈ వచ్చే ప్రక్రియలో ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపపడుదాం. మూడవ ప్రాముఖ్యమైన విషయం త్యాగం, సాక్రిఫైస్. చాలామంది లెంట్ అనగానే భోజనమును బట్టి త్యాగం చేస్తూ ఉంటారు. భోజనమును బట్టి త్యాగం చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడని కాదు. ఈ లోక సంబంధమైన అలవాట్లు, శారీరక క్రియలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు. చాలామంది ఏం త్యాగం చేయాలండి, నేనేం త్యాగం చేయాలా? ఏం లేదండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను నేను. చాలామంది యవనస్తులు, చాలామంది ఫ్రీగా ఉన్నప్పుడు రీల్స్ చూడడం కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఇవన్నీ బంద్ చేసేయండి. ఇవి త్యాగం చేయండి దేవుని కొరకు, నీ ఆధ్యాత్మిక జీవితం బలపడుట కొరకు. ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే నిన్ను ఆనందపరుస్తూ ఉన్నాయో, నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయో, వాటిని ప్రక్కకు పెట్టండి. త్యాగము చేసేయండి, త్యాగము చేయండి. త్యాగం చేసి దేవుని సన్నిధిలో నిలబడండి. వాక్యం చదవడం మొదలుపెట్టండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టండి, దేవుని గూర్చి తెలుసుకోవడం మొదలుపెట్టండి, పాటలు పాడండి, దేవుని నామమును స్తుతించండి, ఘనపరచండి, దేవునికి సమీపముగా జీవించండి. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ ప్రత్యేక దినమున భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథములో అక్కడ సమాధానం సమాధానం సమాధానం, పైపైనకు సమాధానం అని ప్రకటిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితంలో సమాధానము లేనే లేదు. సమాధానముగా ఉండడానికి ప్రయత్నములు చేయడము లేదు. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ప్రత్యేక సమయాన సిలువను ధరించేరుతూ ఉంటుండగా త్యాగం చేయాలి. సమయాన్ని త్యాగం చేయాలి, దేవునికి ఇవ్వాలి. సమయాన్ని త్యాగం చేయాలి, దేవునికి ఇవ్వాలి. ప్రార్థన చేయుటకు, మోకరించుటకు, స్తుతించుటకు సమయాన్ని త్యాగం చేయాలి, దేవునికి ఇవ్వాలి. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ప్రత్యేక దినమున దేవుని బిడలముగా మొదటిది సిలువను దరిచేరుతూ ఉంటుండగా ఏం చేయాలండి? వెనుకున్న వాళ్ళు చెప్పాలా, లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? సిలువను దరిచేరుతూ ఉంటుండగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? చేస్తున్నారా ప్రార్థన? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీతో ఉంటాడు, మీ ప్రతి ప్రార్థన అంగీకరిస్తాడు, సహాయం చేస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, నడవలసిన త్రోవలు నడిపిస్తాడు. మీకు ఏది అవసరత, ఏది అక్కర ఉన్నదో ఆయనకు తెలుసు. ప్రార్థన చేయండి. రెండవది పశ్చాత్తాపపడండి, క్షమించుము దేవా అని అడగండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, దేవుని నామమును హెచ్చించండి, పశ్చాత్తాపపడడం నేర్చుకునండి. మూడవది త్యాగం చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి త్యాగము చేయండి. నాలుగవది ఏంటంటే మంచి పనులు చేయండి. ఇతరులను ఆయాసపరిచే విధంగా మీ మాటలు ఉండకూడదు. ఇతరులను కష్టపెట్టే విధంగా మీ ఆలోచనలు, మీ ప్రవర్తన ఉండనేకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి పనులు చేయండి, దేవుని కొరకు చేయండి, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు చేయండి, దేవుని నామం మహిమ పరచబడుట కొరకు మంచి పనులు చేయండి.
చేస్తున్నారా? మంచి పనులు చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు మంచి పనులు? ఒకసారి నేను ఆలోచన చేయండి. ఎప్పుడైనా నేను మంచి పని చేసినానా? దేవుని కొరకు ఏదైనా మంచి పని చేసినామా? చేయండి. చేయడం నేర్చుకునండి. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ ప్రత్యేక దినమున దేవుని బిడ్డలముగా ప్రార్థన, పశ్చాత్తాపము, త్యాగం, మంచి పనులు ఇవి చేస్తూ నా ఎదుకు రండి. ఇవి చేస్తూ నా ఎదుకు వచ్చినట్లయితే ఇదిగో నేను మిమ్మలను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఈ ప్రత్యేక సమయమున యాజ్ మిస్టర్ సంఘముగా మీరందరూ కూడా ఈ 40 దినముల ఈ ఉపవాస దినములు ఈ లెంట్ కాలం ప్రారంభమైంది కదా. లెంట్ కాలం అసలు 40 రోజులు అంటే అంటే చరిత్రలో ఆది సంఘములో 2 hours మాత్రమే ఉండేది. 2 hours కాస్త 24 hours, 24 hours కాస్త 2 days, 2 days నుంచి 2 రోజులంతా కూడా సంపూర్ణంగా ప్రార్థనలు చేసేవారు. కానీ కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 2 రోజులు ఉండడం ఏంటి? మనము కూడా 40 రోజులు ఉందాం. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి ఈ 40 days అనేటటువంటి ఈ ప్రక్రియను మొదలుపెట్టి దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపపడాలి, మనలను మనము తగ్గించుకోవాలని ఈ 40 రోజుల ఉపవాస కాలం మరి పరిచయం చేయబడింది. కనుక ఆల్రెడీ కొన్ని రోజులు అయిపోయినాయి. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రార్థన లేకుండా ఈ ఉపవాస దినములలో మనం ప్రయాణం చేసినాము. పశ్చాత్తాపము లేకుండా ఈ ఉపవాస దినములలో మనం ప్రయాణం చేసినామేమో. త్యాగము లేకుండా ప్రయాణం చేసినామేమో. మంచి పనులు చేయకుండా మనం ప్రయాణం చేస్తున్నామేమో. ఈ రోజైనా బైబిల్ యొక్క విశిష్టతను గుర్తించండి, సిలువ యొక్క విలువను గుర్తించండి, దేవునికి మహిమకరంగా జీవించండి. తప్పకుండా నీ విశ్వాస జీవితమును బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషపడతాడు. అలాంటి దీవెనలు, ఆశీర్వాదములు సంఘమంతటికి నీ దేవుడు దయచేస్తూ, వాక్యంలో, ప్రార్థనలో దేవుడు దినదినము మిమ్మల్ని బలపరుస్తూ సంఘమంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఈ 40 దినముల ఉపవాస కాలంలో ప్రార్థన చేయకుండానే కొన్ని రోజులు అయిపోయినాయేమో, త్యాగము లేకుండానే కొన్ని రోజులు అయిపోయినాయేమో, పశ్చాత్తాపం లేకుండానే ముందుకు సాగుతూ ఉన్నామేమో, ఇంకనూ బైబిల్ చదవకుండా మన ఉపవాస దినములలో మనం ముందుకు వెళ్తూ ఉన్నామేమో, మోకాల అనుభవం లేకుండానే మనం ముందుకు వెళ్తూ ఉన్నామేమో. ప్రార్థన చేద్దాం. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నా లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దావీదు కుమారుడుగా ఈరోజు మీరు మమ్మల్ని దాటిపోకు. నజరేతువాడవుగా నీవు మాతో ఉండండి దేవా. ఈ 40 దినముల ఈ ఉపవాస ప్రయాణంలో మమ్మల్ని దాచిపోకుండా మీరు మాతో ఉండండి దేవా. మానుదిన ప్రయాణంలో సిలువ భారాన్ని మోస్తూ సిలువ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో మీరు మాతో ఉండండి. మీ జ్ఞానమును మాకు దయచేయండి. ఆధ్యాత్మిక అనుభవాలతో, మేళ్లతో మమ్మల్ని నింపండి దేవా. సిలువ యొక్క ఫలాన్ని, సిలువ యొక్క శక్తిని గుర్తించుటకు ఈ సంవత్సరం మీరు మాకు మీ కృప దయచేయమని, ఆధ్యాత్మిక మేలులతో మమ్మల్ని నింపుమని, ప్రతి విధమైన శోధనను మీరు దూరపరచుమని, మత్తులముగా ఉండకుండా నీ యొద్దకు తిరిగి వచ్చుటకు
నిన్ను ప్రార్థించుటకు, పశ్చాత్తాపపడుటకు, త్యాగము చేయుటకు, మంచి పనులు చేయుటకు మీ కృప దయచేయమని త్రియేక దేవుని నామం పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.